ప్రభువునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు మీతో కూడా ఉన్నాను. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో స్వయంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, యుగ సమాప్తి వరకు మీతో కూడా ఉన్నాను అని ప్రభు సెలవిస్తున్నాడు. దేవుడు సర్వకాలము సర్వ సమయాల్లో అన్ని పరిస్థితుల్లో దేవుడు మనకు తోడుగా ఉంటున్నాడనే సత్యాన్ని మరొకమారు దేవుడు తెలియజేస్తూ వచ్చినాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఆయన ఇమ్మానుయేలుగా దేవుడు మనకు తోడుగా ఉన్నాడనే సత్యాన్ని మనకు బయలుపరిచినాడు. ప్రతి తరంలో ఆయనకు శేషించినటువంటి ప్రజల తోడుగా దేవుడు ఉండాలని కోరుతూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మరి మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో దేవుడు మనకు ఎబెనేజర్గా ఇమ్మానుయేలుగా ఉండి ఆయన నడిపించే నాయకుడిగా ఉంటున్నాడనే సత్యాన్ని మనమెన్నడూ మర్చిపోకూడదు. కనుక మన యొక్క ఆత్మీయ జీవితంలో ఆయన మనకు వెన్నంటి ఉండి మనల్ని నడిపించే నాయకుడిగా ఉంటున్నాడు. దావీదు అంటున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినప్పటికీ ఏ అపాయములకు నేను భయపడను. నీ దుడ్డు కర్రయు నీ దండములు నన్ను ఆదరించును అని భక్తుడైనటువంటి దావీదు 23వ కీర్తనలో ఆరాధిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మరి మన యొక్క ఆత్మీయ జీవితంలో దేవుడు మనకు తోడుగా ఉండి ఆయన మనల్ని నడిపించే నాయకుడిగా ఉండి ఆయన ముందు నడిచేవాడుగా ఉంటున్నాడు. అందుకనే ఆయనకు సైన్యములకు అధిపతి యెహోవా అని పేరు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, 1 సమూయేలు 7:12లో సమూయేలు దైవజనుడు అంటున్నాడు, ఆయన ఇంతవరకు యెహోవా మనకు తోడుగా ఉండి సహాయం చేసినని ఆయన ఒక రాయి తీసి అక్కడ పెట్టి దానికి ఎబెనేజర్ అని పేరు పెడుతూ వచ్చినాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు మనకు సహాయం చేసి ఆయన రక్షకుడిగా ఉంటున్నాడు. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనంలో అంటున్నాడు, భయపడకము, నేను పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు, నేను నీకు తోడై ఉన్నాను, దిగులు పడకము అని ప్రభు అభయమిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఎటువంటి పరిస్థితుల గుండా మీరు వెళ్తున్నప్పటికీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడనే సత్యాన్ని మర్చిపోవద్దు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనంలో అంటున్నాడు, ఎక్కడ 2-3 నా నామం పేరిట కూడి మరి వారు ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానని ప్రభు సెలవిచ్చినాడు. అటువంటి విధానంలో నీ జీవితంలో ప్రభు నీకు తోడుగా ఉన్నాడనే సత్యాన్ని ఎన్నడూ కూడా మర్చిపోక, కృంగిపోక, నిరాశపడక ప్రభు నీ పక్షంగా ఉన్న స్థితిని మనం గ్రహించి ముందుకు సాగవలసిన వారంగా ఉంటున్నాం. ఆ రీతిగా ప్రభు మనకు సహాయం చేయను కాక.